ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభ అభివందనాలు హృదయపూర్వకంగా మేము తెలియచేస్తున్నాం. మన ప్రభువును రక్షకుడని యేసయ్య కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించుచున్న ఈ అనుదినపు వర్తమాన కార్యక్రమాలు మీకు క్షేమము ఆశీర్వాదం కలుగు చేస్తున్నాయని మేము నమ్ముతున్నాం. దేవుడు ఆ విధంగా మరింతగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆయన విస్తరింపచేస్తూ ఆశీర్వదించి వర్ధిల్లింపచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, నేను దినం మనం శాసనములను బట్టి సంతోషిస్తున్నాను. ఎందుకయ్యా అనంటే సర్వ సంపదలు నాకు దొరికాయని భావన నాకు కలిగింది అంటూ ఆయన 119వ కీర్తన 14వ వచనంలో చెప్పిన వాక్యాన్ని మనం చదివాం. మరి ఈ యొక్క దినమందు శాసనం లేకుంటే ఆజ్ఞ, హెచ్చరిక, వాటి వలన ఏ విధమైన పరిస్థితులు ఏర్పరచబడాయి లేఖనాల్లో మనం గమనించినప్పుడు చాలా చక్కగా దేవుని ద్వారా డైరెక్ట్గా జనులకి ఇవ్వబడిన హెచ్చరికలు ఉన్నాయి. అలాగే దేవుని సేవకుల ద్వారా జనులకి ఇవ్వబడిన హెచ్చరికలు ఉన్నాయి. దాని ద్వారా మన అనేక జీవితాల్లో ఎంతగా దీవెనకరంగా మార్చబడ్డారో, ఎంతగా వారు ఆనందించారో లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాలలో ఆయన సువార్త ప్రకటించుచు అనేక విధాలుగా అనేక చోట్ల ఆయన ప్రకటించారు. కొండల మీద ప్రసంగాలు చేశారు, సముద్రపు ధరణ ప్రసంగాలు చేశారు, ఆయన త్రోవలో వెళుతూ కూడా ప్రసంగాలు చేశారు. సో పరలోక రాజ్యానికి వచ్చిన విషయాలు అనేకం చెప్తాను. ఇలాగ ఉదాహరణగా ఉపమానాలతో ప్రజలకి వాక్యాలను ప్రకటించిన తర్వాత యేసయ్య పేతురుతో అన్న మాట ఏంటంటే, నీ దోణిను కొంచెం లోతుగా నడిపించు, ఆజ్ఞను లోతుగా నీ యొక్క దోణిను నడిపించు. సో చేపలు పట్టున్నట్లుగా నీ దోణిని లోతుగా నడిపించమన్నప్పుడు వెంటనే పేతురు చెప్పిన మాట మనకు తెలుసు కదా, అయ్యా రాత్రి అంతా మేము శ్రమ పడ్డాం కానీ ఒక్క చేప దొరకలేదు, ఇప్పుడేమో నువ్వు లోతుగా నడిపించమంటున్నావు, ఏంటి పరిస్థితి? ఆయనను నీ మాట చొప్పున నేను వల వేతునని చెప్పి వలలు వేశాడు. 2 దోణెలు నింపబడినట్లుగా విస్తారమైన చేపల రాసిన వారు పొందినట్లుగా దేవుని లేఖనం మనకు తేటగా చెప్తుంది. పిల్లరా, మరి మన జీవితంలో ఆ విధంగా దేవుని మాట ప్రకారంగా మన జీవితం ఈ దినాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆ ఆజ్ఞ ప్రకారంగా నీ జీవితపు నువ్వు ప్రయాణం కొనసాగించడం ప్రారంభిస్తే ఆ రోజున ఊహించిన అడిగిన వాటన్నిటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలం ముందు ఒక తీర్మానం రావాలి. ప్రభు చెప్పినట్లుగా నేను చేస్తాను. సెకండ్, మనం గమనిస్తున్నాం దైవజనుడైనటువంటి ఎలీషా ద్వారా ఆయన ఆ నయమానుకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునుగు. ఆయన శాసనం చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞ చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునుగు. ఈయనకి అమ్మటే ఉగ్రుడైపోయాడు. నేను సైన్యాధిపతిని, నేను అంతటోడిని, నా ప్రభావం, నా పరాక్రమం, నా జయాలు విజయాలు, అసలు నేను యుద్ధాలకు వెళ్తే ఎట్లా అవుతుంది, ఏదో ఈ రోగం వచ్చింది కాబట్టి ఇట్టున్నాను, లేకపోతే నన్ను పట్టుకునేవాడే ఉండడు అన్నటువంటి ఫీలింగ్లో ఉండి కోపగించుకొని రౌద్రుడై వెళ్ళిపోతున్నాడు. పక్కన పనివాడు అన్నాడు, అయ్యా నిన్నేమన్నాడు ఆయన, వెళ్ళి మునగమన్నాడు అంతే కదా, నీకేదైనా పని అప్పగించుంటే చేయవా అని ఆ మనిషి చెప్పగానే వెంటనే అతడు తగ్గించుకొని కోపం మాని వెళ్ళి ఆయన చెప్పినట్లుగా దైవజనుడు ఎలీషా చెప్పినటువంటి శాసనం లేక ఆజ్ఞ ప్రకారంగా 7 మార్లు యోర్దానులో మునిగి లేచాడు. ఎప్పుడైతే 7 మార్లు మునిగి లేచాడో దేహమునకున్న కుష్టు అంతా పోయింది. దేహమంతా కూడా పసిపిల్లవాడి దేహం ఎంత మృదువుగా, ఎంత ఆ యొక్క లేత చర్మం, లేత శరీరం, అంత వయసులో కూడా పసిబిడ్డకు ఉన్నటువంటి దేహ చర్మం వలె కాంతిమయముగా మారిపోయింది. హల్లెలూయా. సో ఆజ్ఞను బట్టి నేను సంతోషిస్తున్నాను. నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడితే నీకు సర్వ సంపదలు దొరికినట్లుగానే ఆ గెహాజీ
నయమాను తాను తీసుకొచ్చినటువంటి వెండి బంగారాలని ఎలీషా దైవజనుడికి ఇవ్వబోతే, ఇవన్నీ నాకెందుకు, నాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపో, నేనేం ముట్టుకోను. కానీ ఈ దైవజనుడు అయినటువంటి ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ నయమాన్ తెచ్చిన ఆ బంగారు వెండి కోసం పరుగులెత్తాడు. ఆడేమో నాకు వద్దురా బాబు, ఇవేమి, వీటి వల్ల నాకు సంతోషం లేదు అని వీటిని వదిలించుకోవాలని నయమాన్ అనుకుంటే, దేవుని సేవకునితో ఉన్నటువంటి గెహాజీ బాబు నాకు అవే కావాలి నాయన అంటూ దాని వెంటబడ్డాడు. రోజున చాలా మంది దేవుని యొక్క ఆజ్ఞలకు, సేవకులు కూడా దేవుని ఆజ్ఞలకు, దేవుని క్రమాలకి ఆనందించేదానికంటే కూడా లోక సంబంధంగా ఎక్కడ ఏ విధంగా వచ్చినా నాకు ఇబ్బంది లేదు, నాకు డబ్బులైతే కావాలి, నాకు ఆస్తులైతే కావాలి, నాకు ఈ యొక్క లోక సంబంధం సంపదలు అయితే కావాలి, ఏ విధంగా రాను అంటే వడ్డీ వ్యాపారాలనే చేయని, ఏ విధంగా నేను వడ్డీ వ్యాపారాలు చేస్తాను, నా సంఘస్థులను వడ్డీ వ్యాపారాలు చేపిస్తా, నా సంఘస్థుల పేరు చెప్పి నేను కూడా వడ్డీలకు తిప్పుతూ ఉంటాను. ఇలాంటి సేవకులు లేకపోలేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సంపాదనను ఈ విధంగా వడ్డీలకి తిప్పుకుంటూ తిరిగేటువంటి వాళ్ళు లేకపోలేదు. చాలా బాధాకరంగా చెప్తున్నాను. చాలా మంది అలాంటి సేవకులు నాకు తెలుసు. కొంతమంది నిద్రించారు, కొంతమంది బ్రతికే ఉన్నారు, అయిన వడ్డీ వ్యాపారం మాత్రం చేయక మానటం లేదు, చేస్తూనే ఉన్నారు. ఏంటంటే అదొక వ్యసనం అయిపోయింది, దాని ద్వారా సంపాదించు. లేదంటే కొంతమంది సేవకులు వచ్చిన కానుకను వచ్చినట్లుగా ఒక అతను అంటున్నాడు, ఏమనంటే, అయ్యా ఒక 10,000 వచ్చిందా కానుక, తీసుకెళ్ళి ఒక గ్రామో 2 గ్రాములు బంగారం కొని పెట్టుకోవాలి. అదే దాని వ్యవహారం నాకు తెలియదండి. నా ఒంటి మీద కానీ నా ఇంట్లో కానీ బంగారపు పోగు కూడా లేదు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నా తల్లి శరీరం మీద ఈ యొక్క బంగారపు పోగు కాదు కదా, ఏ పోగులు, ఏ యొక్క నూలు పోగు కూడా నా తల్లి చెవులు కానీ, ముక్కులు కానీ, మెడలో కానీ తాళ్ళుగా అవి వేసుకున్నట్లుగా తెలియదు. మా ఇంట వంట అవి లేవు, మాకు తెలియదు దాని గురించి. కానీ ఆయన అంటాడు, ఏ విధంగా చేతనైనా 10,000 దొరికింది అనుకోండి, ఓ బంగారం కొని పెట్టుకోవాలండి. ఒక 50,000 దొరికింది అనుకోండి, దానికి తగిన బంగారం కొని పెట్టుకోవాలండి. సడన్గా ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఈ బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోవచ్చు అండి. ఆ బ్యాంకులో పెట్టేసినా మనకు మన అవసరాలు తీరుతూ ఉంటాయి కదండి. మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చాపే ప్రసక్తి ఉండదు కదండి. మరి కొంతమంది ఏమో ఈ యొక్క వెండి బంగారాలను చూపించి వీటి ద్వారా కలుగుతున్న ఐశ్వర్యాన్ని, ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు, ఘనతల్ని అవి చూపించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అలా కాదు. సంపదలు కంటే, ఈ భూ సంబంధమైన సంపదల కంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు, క్రమాలే నాకు అధిక సంతోషం. సో గెహాజీ వాటి కొరకు పరుగులెత్తాడు. నయమాను వాటిని విడిచిపెట్టుకోవాలనుకున్నాడు. ఈరోజున నీ యొక్క తీర్మానం ఏమిటి? మూడవదిగా మనం గమనిస్తే, ఇంటెడు బంగారం కోసం పరుగులెత్తడానికి సిద్ధపడ్డాడు బిలాము. బాలాకు పిలిచాడని బిలాము ప్రయాణం అయితే దేవుడు అన్నాడు మొదటిగానే వచ్చి, నీవు వెళ్ళొద్దు, ఆ జనులకి హెచ్చరిక. దేవుని యొక్క సేవకుడు సంపదలు దొరికినట్లుగా శాసనాలు బట్టి సంతోషించాను. దేవుడు నాకు ఒకే మాట చెప్పాడు, వెళ్ళొద్దు అన్నాడు. ఆయన మనసు మార్చుకోడు. ఆయన చెప్పాడంటే చేస్తాడు, ఆయన మనసు మార్చుకోడు. ఆయనది ఒకే మాట. కాబట్టి దేవుడు నాకు ప్రారంభంలో చెప్పాడు, వెళ్ళొద్దు అన్నాడు కనుక నేను రాను, వెళ్ళను, నాకు వద్దు అన్నటువంటి తీర్మానంలో బిలాము నిలిచిపోయి ఉండాలి. కానీ బాలాకు మరికొంతమందిని పంపించేటప్పటికీ బిలాము మనసు మారిపోయింది. బిలాము దేవుని దగ్గర అడుగుదాం మళ్ళా ఏమంటాడో అంటూ దేవుని దగ్గర అడగడానికి ముందే దేవుడు వచ్చి అంటున్నాడు, ఎవరు వచ్చారు, ఏమైంది, దేనికోసం అని అంటే, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ జాగ్రత్త, నేనేమైతే చెప్తానో అదే చేయాలి. ఈయన ప్రయాణం అయ్యాడు. ప్రయాణం అయ్యేటప్పటికి ఆ దూసిన ఖడ్గము చేతబట్టుకున్న దేవదూత ఎదురుగా వచ్చి నిలబడితే గాడిదే తప్పించింది 3 సార్లు. దేవదూత అంటాడు, గాడిద నన్ను చూచుకోడు తప్పిపోయి ఉంటే, అది తిన్నగా నాకు సమీపించుంటే నేను గాడిదను వదిలిపెట్టి నిన్ను చంపేసి ఉండేవాడిని. బిలాముతో అన్నమాట. దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆ యొక్క శాసనాలు యందు ఆనందించి సంతోషించే దానికంటే కూడా లోక సంబంధమైన వెండి బంగారాల కోసం ఆనందించారు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఇస్సాకుని గురించి మనకు తెలుసు.
ఇస్సాకు దేవుడు అన్నాడు, ఈ దేశంలో నుండి ఐగుప్తుకి వెళ్ళొద్దు. దేవుని ఇచ్చిన శాసనం, ఆజ్ఞ వెంటనే దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆగిపోయాడు. తన జీవితాన్ని అక్కడే ఉంచాడు. అదే కరువు సంవత్సరం, అదే సంవత్సరంలో ఈయన విత్తనం వేస్తే ఆ కరువు సంవత్సరంలో కూడా దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ రోజున శాసనాలను బట్టి బైబిల్ ఇంకా ఎంతో మందికి దేవుడు శాసనాలు ఇచ్చాడు. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇవి చేయొద్దు అని చెప్పినప్పుడు కొంతమంది అలాగా ఒబీడియన్స్ చూపించారు, అలా చేశారు. తద్వారా వారు దీవించబడ్డారు. తిరుగుబాటు చేసిన వాళ్ళేమో తమ జీవితాల్లో భారీ నష్టం, భయంకరమైనటువంటి నష్టాలకి, వారి జీవితాలు పతనానికి కారణమయ్యారు. ఈ రోజున మన జీవితంలో కూడా ఈ విధముగా దేవుని హెచ్చరిక, మాట్లాడొద్దు, చూడొద్దు, వినొద్దు, నడవద్దు, కూర్చోవద్దు, ఈ మాటలు మనం వింటున్నాం. మన చిన్నప్పటి నుంచి మనం పాలు తాగుతున్నప్పటి నుంచి మన తల్లిదండ్రులకు బోధించిన మాటే మనకు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండగా అన్న మాట మనందరికీ తెలిసిందే. యావత్తు క్రైస్తవ లోకానికి ఆ వాచనం సుపరిచితమే. కానీ మనం దాన్నే అతిక్రమించి అది చేయొద్దు అన్న మాటకే మనం ఉల్టా చేస్తూనే ఉన్నాం. ఆ విధంగా మన జీవితాలు కొనసాగించబడుతూ ఈరోజు మనలో కొంతమంది దుస్థితిలో ఉండడానికి కారణం అదే. కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం అదే. కుటుంబాల్లో సంతోషం లేకుండా, కుటుంబాల్లో వేదన, దుఃఖం ఉండడానికి కారణం అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? దుష్టుల ఆలోచన చేత నువ్వు నడిపించబడుతున్నావు. దుష్టులు తీస్తున్న సీరియళ్ళు, దుష్టులు చూపించే సినిమాలు, దుష్టులు చూపించే ఆలోచనలు, పాపుల యొక్క ఆలోచనలు, అపహాసము చేత పరిహసించేటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ అక్కడ మనకు చూపిస్తుండగా మనం పగలబడి, ఎరగబడి, నవ్వుతూ, తద్వారా ఆ స్పిరిట్స్ అన్ని మనలో ప్రవేశించి మన ఇంట్లో కూడా కుటుంబంలో నెమ్మది లేకుండా, భార్య తన భర్త చెప్పిన మాటకు లోబడకుండా భర్తతో అంటది, నాతో నీకేం పని, నువ్వు పడుకో, నేను కూడా పడుకుంటాలే అంటూ రాత్రి 11-12 గంటల వరకు ఆ సీరియల్ చూసుకుంటానే వస్తుందంట. నాతో నీకేం పని, పడుకో అంటూ భర్తని గదమాయిస్తూ. ఎంత బాధాకరమైన విషయం. ఓ సహోదరుడు చెప్పాడు నాతో ఆ మాట. నేనేం వెళ్ళి చూడలేదు కదా వాళ్ళ ఇంట్లో. ఆలోచించండి. ఈ రోజున అనేక కుటుంబాల్లో ఆనందం, సంతోషం లేకుండా దుఃఖము, కన్నీళ్లకు కారణం ఏంటో తెలుసా? ఇదిగో దుష్టుల ఆలోచనే కారణం, దుష్టుల నడిపింపే కారణం. పాపులు ఎక్కడ కూర్చుంటారో ఆ విధమైనటువంటి మనస్తత్వంతో, సినిమా థియేటర్లోనే మనం వెళ్ళి కూర్చొని అవసరంలా, సినిమా ఎక్కడ చూసిన సినిమానే. సో ఆ విధమైన మనస్తత్వంతో మనం జీవిస్తున్నందువలన మన జీవితంలో నెమ్మది, సమాధానం, ఆనందం కోల్పోతూ ఉన్నాం. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఈరోజున నేను పరిశీలించుకో. నీకు ఆనందం, సంతోషం కుటుంబంలో నీకు కలగాలంటే నువ్వు ఏం చేయాలి? నీ కుటుంబంలో నెమ్మది లేకుండా దుఃఖంతో, కన్నీళ్లతో, కుటుంబం అంతా గందరగోళంగా, కుటుంబం అంతా కూడా నరకంగా మార్చుకోవడానికి కారణం ఏంటి? నీ కుటుంబం నరకం అయిపోవడానికి కారణం ఏంటి? ఈ వాక్యాలు, ఈ దినపు వాక్యం, దేవుని యొక్క శాసనంగా హెచ్చరికను నువ్వు గ్రహించి హెచ్చరికను లోబడితే తప్పనిసరిగా దేవుని యొక్క కృపా కాపుదల నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నీ కుటుంబాన్ని ఆనందమయముగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవించు. విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపంతో నీ మనసును నువ్వు సరిచేసుకో, దేవునికి అప్పగించుకో. మా దేవుని సేవకుడిగా బ్రతిలాడుతున్నాం. నీ కుటుంబంలో నెమ్మది, సంతోషం, సమాధానం కలగాలంటే సాతాను యొక్క ఆలోచనలకు నువ్వు చోటివద్దు. దేవుని ఆజ్ఞకు విధేయుడిగా ఉండు. కుటుంబం ఆనందంగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. అందుకే స్తోత్రాలు. కుటుంబాలలో ఆనందం, సంతోషం లేకపోవడానికి కారణం ఏంటో మీరే తేటగా చెప్పారు. కనుక నాయన మీ శాసనాల యొక్క ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు కుటుంబాలు ఎంత ఆనందంగా, సంతోషంగా ఉంటాయో మీరు తేటపరిచారు. ఆయన దైవజనుడు మీ దాసుడు ఆయన ఇస్సాకుకు మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా అక్కడే ఆ కరువు కాలంలోనే ఆ దేశంలోనే నిలిచిపోయాడు. తద్వారా మీరు ఆ సంవత్సరం ఆయన్ని మీరు
నూరంతలుగా ఆస్వాదించాడు, గొప్పగా విస్తరించబడ్డాడు. దాసి జనం, గొర్రెలు, గొడ్లు, ఇవన్నీ కూడా విస్తరించబడ్డాయి నాయన. ఇవన్నిటికీ కారణం ఒబీడియన్స్, విధేయతే కదా. మరి ఈ రోజున మేమందరం కూడా మీ శాసనాలకి, మీ ఆజ్ఞలకు మేము లోబడి అయ్యా సంతోషంగా ఆనందిస్తే మమ్మల్ని మీరు అత్యధికంగా ఆస్వాదిస్తారు. మీ దాసులకి ఆయన పేతురుతో మీరు చెప్పినట్లుగా ఆయన లోబడినందువలన విస్తారమైన చేపల రాసి ఆయన నాయమాను మీ సేవకు నోటి మాటకు లోబడినందువలన సంపూర్ణ ఆరోగ్యము, అయ్యా పసిపిల్లవాని యొక్క దేహ కాంతి, ఆయనకి ఆరోగ్యము, సంతోషం కలిగింది. అయ్యా తిరుగుబాటు చేసి నేను లోక సంబంధమైన వాటి మీదకి మనసు పెట్టుకుని వెళ్ళిన గెహాజీ కానీ బిలాము కానీ వారి ముగింపు ఎలాగా ఉందో మీ యొక్క వాక్యాల ద్వారా తాటపరిచారు. దీనికి మాటలు విన్న మేము ఇక మీదట అలా కాకుండా మా జీవితాల్లో మేము మీ ఆజ్ఞలందే, మీ శాసనాలందే అధిక సంతోషంతో మేము ముందుకు కొనసాగించబట్టుకు సహాయం ఇచ్చారు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృప, దేవుని శాసనములందు ఆనందించుచున్న వారందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువులందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు నీ కుటుంబాన్ని ఆ విధంగా ఉన్నతమైన ఆనంద సంతోషాలతో నింపుతాడు. మర్చిపోకండి, మనకు 9వ తేదీన తప్పనిసరిగా మీరు అందరూ కూడా రావాలని దేవుని సేవకుడిగా చేతులు జోడించి బ్రతిలాడుతున్నాం. దైవజనుడు ఆయన పాస్టర్ హల్లెలూయా గారు చాలా గొప్ప దైవ సేవకులు. ఆయన మన ప్రాంతాలకి మొదటిసారిగా వస్తున్నారు. మీరు వచ్చి చూడండి. ఆ యొక్క దైవజనుని యొక్క జీవితం ద్వారా, ఆయన యొక్క వాక్కుల ద్వారా, ఆయన యొక్క హస్త నిక్షేపణం ద్వారా దేవుని శక్తి ప్రభావం ఏ విధంగా మన కుటుంబాల్ని, మన జీవితాలని ఆనందంగా మారుస్తుందో మీరే అనుభవపూర్వకంగా అనుభవిస్తారు. ప్రభు ఆ విధంగా మీకు తోడే ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.